మిడిల్ రేంజ్ పీపుల్స్ మొబైల్ కొనేటప్పుడు బడ్జెట్లో ఉండాలని కోరుకోవడంతో పాటు ఫీచర్లు కూడా కావాలనుకుంటారు. ఇలాంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని కంపెనీలు ఆకట్టుకునే ఫీచర్లతో పాటు బడ్జెట్లో మొబైల్ని తయారు చేస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా మోటరోలా కంపెనీకి చెందిన ఓ మొబైల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫీచర్స్ ఉండి బలమైన బ్యాటరీతో పాటు అద్భుతమైన కెమెరా పనితీరుతో తక్కువ ధరకే మనకి లభిస్తూ ఉంది. దీని గురించిన సమాచారం మొత్తం ఆన్లైన్లో ఉంది. అయితే ఈ ఫోన్ ఇప్పుడు ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మోటరోలా కంపెనీకి చెందిన ఎడ్జ్ 60 ఫ్యూజన్ 5G ఇటీవల కొత్త మొబైల్ను లాంచ్ చేసింది. అయితే ఈ మొబైల్ డిస్ప్లే వేరే లెవెల్ అనుకోవచ్చు. ఇందులో 6.67 అంగుళాల పోలైట్ డిస్ప్లే ఉండనుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో పనిచేస్తుంది. 7400 మీడియాటెక్ డిమెన్సిటీ చిప్సెట్తో పనిచేసే ఇందులో 12GB ర్యాము, 256 నుంచి 512GB స్టోరేజ్ ఉంది. దీంతో మల్టీ టాస్కింగ్ యూజ్ చేసే వారికి గేమింగ్ కోసం ఈ మొబైల్ బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఫోటోలు, వీడియోలు స్టోర్ చేసుకోవడానికి కావాల్సినంత స్పేసు లభిస్తుంది. ఇక ఈ మొబైల్లో కెమెరా పనితీరు అద్భుతం అని చెప్పవచ్చు. ఇందులో 50 MP మెయిన్ కెమెరా ఉండడంతో కావాల్సిన ఫోటోగ్రఫీ అందిస్తుంది. అలాగే 13 MP ఫ్రంట్ కెమెరా ఉండి సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం అనుగుణంగా ఉంటుంది. ఈ రెండు కెమెరాలతో 4K వీడియోను తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోరుకునే వారికి ఈ కెమెరా అద్భుతంగా యూజ్ అవుతుంది అని చెప్పవచ్చు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ ఇందులో ఉంది. ఇది 68 వాట్స్ సపోర్ట్తో ఫాస్టెస్ట్ ఛార్జింగ్గా ఉంది. అలాగే 7700 mAh బ్యాటరీ స్టోర్ వరకు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఈ బ్యాటరీ 120 వాట్స్ ఫాస్టెస్ట్ ఛార్జింగ్తో తొందరగా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంది. బిజీగా ఉండేవారు, రోజు అవసరాల కోసం మొబైల్ వాడేవారికి ఈ ఛార్జింగ్ సపోర్టు ఇవ్వనుంది. ఈ మొబైల్లో Android 15 సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయగా ఇందులో అట్మాస్ స్పీకర్స్ను ఇన్స్టాల్ చేశారు. అలాగే డిస్ప్లే రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 7i రక్షణగా ఉండబోతుంది. ఇక దీని ధర విషయానికి వస్తే 8GB ర్యామ్తో 20,000 రూపాయలు లభిస్తుంది. 12GB ర్యామ్తో 22,000 వరకు కూడా మనకి లభిస్తుంది. ఇది అన్ని ప్రముఖ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంది. ఎవరైతే 20,000 రూపాయల్లో మంచి ఫోన్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్గా చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.